Welcome to NGCC. Today we are going to see the questions asked on the topic of average. So average లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఎగ్జామ్ కండక్ట్ చేసేసి 21/2/2024 షిఫ్ట్ 4. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 36. ఒక 5 నెంబర్స్ యావరేజ్ ఉందంట, అది 36 అయింది. సో కండిషన్ ఏమి ఇచ్చాడంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 నెంబర్స్ అని అన్నాడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ అని అన్నాడు. సో ఫస్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకున్నాం. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ అంటే a+b/2 ఈక్వల్స్ అది x అనుకుందాం. ఇప్పుడు దాని సమ్ ఏమవుతుంది, 1/2x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్స్ అని అన్నాడు. 3 నెంబర్స్ అంటే XYZ తీసుకోండి, మళ్ళీ ABCD తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. 3 నెంబర్స్ యావరేజ్ y అనుకుందాం. ఫార్ములా ఏంటి, x+y+z/3 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ కూడా అంతే. సో x+y+z ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అనుకోండి, ఇక్కడ b అనుకోండి. సో 3b అయింది. సారీ, ఇక్కడ d తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 3d అవుతుంది. సో ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు, ఈ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 టైమ్స్ 2 నెంబర్స్ అనేటటువంటిది. సో మనకు సమ్ వచ్చేసింది కాబట్టి యావరేజ్ సమ్ అనేటటువంటిది 1.5 టైమ్స్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 నెంబర్స్ అని అన్నారు. లాస్ట్ 3 నెంబర్స్ యావరేజ్ d అనుకుంటే సమ్ ఎంత వచ్చింది, 3d. క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. 2x ఈక్వల్స్ టు 1.5 అంటే 15/10 ఇంటూ 3d. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేటటువంటి చెకింగ్ చేసుకుంటే 2x ఈక్వల్స్ టు 15 అని అంటే 5 3s 5 2s. సో 3/2 ఇంటూ 3d ఇంప్లైస్ ఇక్కడ ఈ వాల్యూ మల్టిప్లై చేస్తుంది, సైడ్ అయితే ఇక్కడికి వెళ్ళిపోతుంది డివిజన్కు. ఇక్కడ 3 ఇంటూ 3 9. x/d ఈక్వల్స్ టు 3 3 9/2 2 4. 9x/d అనేటటువంటిది 9:4 రేషియోలో ఉండాలి. x అంటే మనకు ఆల్రెడీ తెలుసు, యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ అనుకున్నాం. x అనేటటువంటిది 9 డివిజిబుల్ అయి ఉండాలి. డైరెక్ట్ 9 డివిజిబుల్ 90 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా కాకుండా మీరు యావరేజ్ ఫార్ములా వేసి దానికి సంబంధించి 36/5 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు a+b+c+ ఇదంతా చేసుకుంటూ అన్నారంటే టైం వేస్ట్. క్వశ్చన్ అనేటటువంటిది ఎప్పుడు కూడా సింపుల్గా తీసుకుంటే వెళ్ళిపోండి, ఎందుకంటే వేరే క్వశ్చన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఫార్ములా. ఇలాంటిది క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు 1.5 అన్నారు, ఒకవేళ పడి మీరు 2.5 అన్నాడు అనుకోండి, ఏం లేదు ఇక్కడ హౌ మెనీ టైమ్స్ అని అన్నాడు అనుకోండి, 2.5 అని అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఆఫ్ 3 నెంబర్స్ అని అన్నాడు అనుకోండి, దాన్ని మల్టిప్లై చేసేయండి. 2.5 ఆఫ్ అంటే 25/10, 25 3s 75/10. ఇక్కడ కూడా అదే వచ్చి ఉంటుంది. 1.5 అంటే 45/10, 10 2 20, 45/10 అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 45 వాల్యూ డైరెక్ట్ ఏముంది మనకు 90, అప్పుడు కూడా అలాగే వస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇదిగోండి ఇలా డైరెక్ట్గా డెసిమల్స్ పాయింట్ ఏదైతే ఇచ్చుంటాడో దాన్ని నార్మల్ మల్టిప్లై చేసేసి ఇక్కడ 3 నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 3, 4 నెంబర్స్ అంటే ఇంటూ 4, అక్కడ 6 నెంబర్స్ సంథింగ్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ అనేట. సో దీన్ని ఇంకో రకంగా ఎలా చేస్తారు అనేటటువంటిది ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొసీజర్లో మనకు సో ఇక్కడ హౌ మెనీ టైమ్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్. 1.5 టైమ్స్ అన్నాడు కాబట్టి 1.5 ఇంటూ ఇక్కడ ఎన్ని నెంబర్స్కి తీసుకున్నాడు, 3 నెంబర్స్, 1.5 3. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే 4.5 వస్తుంది. 4.5 ఇక్కడ ఎన్ని నెంబర్స్ అన్నాయి మనకు, 2 నెంబర్స్, అది తీసుకోండి. ఇక్కడ 4.5 ఆఫ్ 5 ఇది 3 నెంబర్స్తో చేసుకుంటే వచ్చింది. ఇక్కడ x అనుకోండి, ఇక్కడ y అనుకోండి. ఇప్పుడు x/y ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ వాల్యూ వచ్చేసింది 4.5/2. సో 45/20. x వాల్యూ ఏదై ఉండాలి, 45 అయి ఉండాలి. y వాల్యూ 20 అయి ఉండాలి. 45 అంటే డైరెక్ట్ వాల్యూ 90. ఇలా 2.5 3.5 ఇలా ఇచ్చినప్పుడు ఇలా అయినా చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 31 ఆడ్ నెంబర్స్ అని అన్నాడు. మనకు ఫస్ట్ సమ్ ఆఫ్ నెంబర్స్ తెలిస్తే సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n². యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. n క్యాన్సిల్ పోతే
ఎన్ స్క్వేర్ బై ఎన్ అంటే ఎన్. సో ఎన్ వాల్యూ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చి ఉంటాడో అది అంతే. అదే ఈవెన్ నెంబర్స్ అడిగాడు అనుకోండి, సమ్ వచ్చేసి ఎన్ ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. ఇప్పుడు యావరేజ్ అడిగాడు బై ఎన్ చేసుకుంటే ఎన్ ప్లస్ 1. ఒకవేళ పడి దీనికే ఈవెన్ నెంబర్స్ అని అడిగి ఉన్నాడు అనుకోండి, 31 ఆన్సర్ 31. ఈవెన్ నెంబర్స్ అని అడిగాడు అనుకోండి ఎన్ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 32 ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.